ప్రైజ్ ద లార్డ్. ఆత్మస్వరూపి అదృశ్య దేవుడైన త్రియేక నాథుని శ్రేష్టమైన నామములో మీరు ఆత్మాభిషేకము పొందుకొని ఆత్మలో వర్ధిల్లుదురు గాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్య భాగము. దేవుని ఆత్మను మీరెరుగుదురు. యేసయ్య పాద సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి ఆత్మాభిషేకమును పొందుకొని ఆత్మలో ఆనందించుచు, ఆత్మలో వర్ధిల్లుచు, ఆత్మచేత నడిపించబడుచు, ఆత్మ నియమమును పాటించుచు, ఆత్మ సంబంధులుగా తీర్చిదిద్దబడి ఆత్మీయ యాత్రలో ఆత్మానందముతో ఆయన ఆగమనము కొరకు ఎదురు చూచుచున్న ఆత్మీయులారా, ఈ దుర్దినములలో, అపాయకరమైన దినములలో మనమందరము బహుజాగ్రత్త గలవారమై ఉండవలెను. దేవుని ఆత్మను ఎరిగిన వారమై ఉండవలెను. రకరకాల ఆత్మలు పనిచేయుచున్న ఈ దినములలో మనం ఉంటూ ఉన్నాం. దేవుని ఆత్మ ఏదో గుర్తెరగని స్థితిలో అనేకులు కనబడుచున్నారు. అనేకులను తన ఆత్మీయ జీవితమును పాడు చేసుకొనుచు అనేకులను పాడు చేయువారిగా కనబడుచున్నారు. భక్తులు సెలవిచ్చుచున్న చక్కని మాటను మనం విని బహుజాగ్రత్త పడెదము. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకములోనికి బయలుదేరి ఉన్నారు గనుక ప్రతి ఆత్మను నమ్మక ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుకొనవలెను. యేసుక్రీస్తు శరీరధార్య వచ్చినని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చినది వినిన సంగతి ఇదే కదా. ఇదివరకే అది లోకములో ఉన్నది. అపవిత్రమైన ఆత్మలు, దురాత్మలు, అబద్ధపు ఆత్మలు, మోసపరచు ఆత్మలు, భేదములు కలుగు చేయు ఆత్మలు, భ్రమపరచు ఆత్మలు ప్రస్తుత దినములలో బహుగా అవి పనిచేయుచున్నవి. అనేకులు ఆత్మీయులు దేవుని ఆత్మను ఎరుగక ప్రతి ఆత్మను నమ్మి మోసపోవుచున్నారు. ఆత్మీయ జీవితంలో దిగజారుపోవుచున్నారు. తస్మాత్ జాగ్రత్త. ఆత్మ సత్యము. మనము దేవుని సంబంధులము. దేవుని ఎరిగిన వాడు మన మాట వినును. దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు. ఇందువలన మనము సత్యస్వరూపియగు ఆత్మ ఏదో, భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము. ఆయన ఆజ్ఞలను గైకొనువాడు ఆయన యందు నిలిచి ఉండును. ఆయన వాని యందు నిలిచి ఉండును. ఆయన మన యందు నిలిచి ఉన్నాడని మనకు అనుగ్రహించబడిన ఆత్మ మూలముగా తెలుసుకొనుచున్నాం. కావున నా దేవుని ప్రియ దైవ జనాంగమా, ఎన్నో బోధలు, ఉపదేశములు బయలుదేరాయి. అబద్ధ ప్రవక్తలు, దొంగ అపస్తులు, వెలుగు దూత వేషముతో అనేక మంది ఆత్మీయులను భ్రమపరిచి సత్యము నుండి తొలగిపోవునట్లుగా చేయుచున్నవి. విశ్వాసము నుండి తొలగిపోవుచున్నారు. తప్పుడు మార్గములలో ప్రయాణము చేయుచు ఉన్నారు. కావున బహు జాగ్రత్త పడి దేవుని ఆత్మ కలిగి ఆత్మను ఎరిగిన వారమై సమస్తమును జయించదము. యేసయ్యతో సింహాసనం మీద కూర్చుండెదము. ప్రార్థన. సత్యస్వరూపైన దేవా, నీ పరిశుద్ధమైన పాదములకి స్తుతి స్తోత్రములు చెల్లించుచు ఉన్నాం. ఈ కడవరి దినములలో ఆత్మీయులు ఎలాంటి అనుభవాలను ముందు కొనసాగాలో మీరు తెలియపరిచి ఉన్నారు. మేము దేవుని ఆత్మను ఎరిగిన వారిగా కనబడినట్లుగా మీరు కృపదయ చేయండి. లోకములో పనిచేయుచున్న సకల విధములైన దురాత్మలని, మోసపరచు ఆత్మలని, అబద్ధపు ఆత్మలని, భ్రమపరచు ఆత్మలు ఎందు ఎవ్వరూ మోసపోకుండునట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. పరిపూర్ణమైనటువంటి మీ ఆత్మ అభిషేకముతో నింపబడిన వారమై ఆత్మ సత్యము గనక ఆత్మ మాలో నిలిచి ఉన్నట్లుగా మీరు కృపదయించమని ప్రార్థిస్తున్నాం. విరోధముగా పోరాడుతున్న ప్రతి కార్యములను ప్రభువా మీరు మాలో ఉంచిన ఆత్మ ద్వారా సమస్తమును జయించున్నట్లుగా మీరు కృపదయించమని కోరుతూ ఉన్నాను. తప్పుడు మార్గములలో, అపవిత్రమైన మార్గములలో, అబద్ధపు మార్గములో ఎవరు నడిపించబడకున్నట్లుగా, ఆత్మ చేత నడిపించబడినట్లుగా, ఆత్మను సంపూర్ణముగా ఎరిగిన వారిగా కనబడినట్లుగా కృపదయచేసి మీరు ఆకడకు సిద్ధపరచమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమేన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ దేవుని ఆత్మను ఎరిగిన వారిగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.